తెలుగు సినిమా రికార్డులు తెలుగు గడ్డపై బద్దలు కావటం అనేది ఓల్డ్ ట్రెండ్. తెలుగు సినిమా రికార్డులు నేషనల్ లెవెల్లో బద్దలు కావటం అనేది ఇప్పుడు తెలుగు హీరోలు సృష్టించిన కొత్త ట్రెండ్. ఇప్పటికీ బాహుబలి 2 నెలకొల్పిన కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పుష్పరాజ్ బ్రేక్ చేశాడు. చివరికి అత్యంత వేగంగా 1000 కోట్లనే టార్గెట్ను కూడా పుష్పరాజ్ అవలీలగా దాటేశాడు. ఇంద్రా రికార్డులను పోకిరి బద్దలు కొట్టాడు. పోకిరి వసూళ్లను మగధీర అధిగమించాడు. ఇలా ఒకప్పుడు తెలుగు హీరోలు తెలుగు గడ్డపైనే రికార్డుల లెక్క చూసుకునేవారు. కానీ 2017లో బాహుబలి 2 రిలీజ్ అయిన తరువాత తెలుగు హీరోల ఫైట్ నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్లింది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లో 1000 కోట్లు దాటి భారతీయ సినిమా పండితులను ఆశ్చర్యపరిచింది. బాహుబలి 2 క్రేజ్ వేరు. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం వేరు. పైగా ఇండియన్ ఆడియన్స్ కు బాగా నచ్చిన బాహుబలి లాంటి క్యారెక్టర్ ను కట్టప్ప ఎందుకు చంపాడు అనే లీడ్ ఉంది. అందుకే ఈ సినిమా తొలి ఆట నుంచే ఇంటా బయట ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా రికార్డుల వేట మొదలు పెట్టింది. అన్ని చోట్ల కలెక్షన్ల సునామీని తీసుకొచ్చింది. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా వైడ్ గా చాలా చిత్రాలు వచ్చాయి. అందులో రాజమౌళి స్వయంగా డైరెక్ట్ చేసిన RRR ఉంది. KGF 2 లాంటి క్రేజీ కన్నడ సీక్వెల్ ఉంది. పఠాన్, జవాన్, కల్కి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇవేవీ కూడా అత్యంత వేగంగా 1000 కోట్ల వసూళ్లను అందుకోలేకపోయాయి. కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎట్టకేలకు బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. ఒక సినిమా నెలకొల్పిన రికార్డును మరో తెలుగు సినిమానే బద్దలు కొట్టడంతో ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉంది. 1000 కోట్ల వసూళ్లను పుష్పరాజ్ కేవలం 6 రోజుల్లో అందుకోవడం అంటే ఇప్పట్లో ఈ రికార్డును అధిగమించడం అసాధ్యమనే చెప్పాలి.